पिंटू मेरा खास दोस्त है भाई, इसको जरूर जिताना। वो सीतामढ़ी से लड़ रहा है, ये पिंटू को जिता दो, हम उसको बड़ा आदमी बनाएंगे, बड़ा आदमी बनाएंगे। ఇప్పుడు బీహార్ స్టేట్ సీతామఢి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచాడు కూడా. గతంలో లోక్సభ మెంబర్ కూడా ఇతను, ఈ మామూలు ఆద్మీ కాదు. ఇతనికి సంబంధించిన 2 ప్రైవేట్ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక మహిళతో చాలా అశ్లీలంగా, అసభ్యంగా, జుగుప్సాకరంగా, నగ్నంగా ఇద్దరు వీడియోస్ వైరల్ అయ్యాయి. చాలా గలీజ్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి వీడి గెలుపు కోసం స్వయాన భారతదేశపు కేంద్ర శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు అదే పనిగా బీహార్ వెళ్ళి సీతామఢికి వెళ్ళి, ఇతను నా కాసు దోస్తు, నా జిగిడి స్నేహితుడు, మీరు తప్పకుండా ఓటు ఇవ్వాలి, గెలిపించాలి అని చెప్పి కుండ బద్దలు కొట్టి మరీ ఇతను అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి మరీ ఓటు వేసి గెలిపించుకున్నాడు కదా. దాదాపు 1,15,000 పైచులకు ఓట్లు వచ్చాయి. 6,000 మెజారిటీతో గెలిచినట్టు తెలిసింది. ఇతని మీద పోటీ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? జనసురస్ పార్టీ వాడు పీకే గఢ్ పార్టీ నుంచి సిద్ధార్థ చంద్ర సిన్హా అనే ఒక గణిత శాస్త్రవేత్తడు, 70 గణిత పుస్తకాలు రాసిన అత్యంత విద్యావంతుడు పోటీ చేస్తే అతని మహాగురు అని కూడా పిలుచుకుంటారు. బీహార్ స్టేట్ మొత్తం మహాగురు అని పిలుచుకుంటారు. కానీ అతనికి వచ్చిన ఓట్లు 15,000. ఇది బీజేపీ మాయ భారతదేశంలో. ఇది కథ.